బీహారులో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేసింది ఇండియా కూటమి. రేపటి నుంచి 16 రోజుల పాటు ఓటు అధికార యాత్ర చేపట్టనుంది. ఎల్ఓపీ రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొననున్నారు. ఇక ఈసీ అక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు కాంగ్రెస్ ఎంపీ ఖేరా. ఓటు హక్కు కోసం ప్రజలంతా పోరాడాలని పిలుపునిచ్చారు కూటమి లీడర్లు. బీహార్ ఓటర్ లిస్టుల్లో భారీ అక్రమాలపై ఓ సెటారికల్ వీడియో ఎక్స్లో పోస్ట్ చేశారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. లాపతా ఓటు పేరుతో వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో ద్వారా ఈసీ అక్రమాలకు వ్యతిరేకంగా ఓటర్లందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు రాహుల్. బీహార్లో పేద ప్రజల ఓట్లను బీజేపీ, ఈసీ అక్రమంగా తొలగిస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. దొంగ ఓట్లను నమోదుకు ఈసీ సహకరిస్తుందని విమర్శించారు. ఎస్ఐఆర్ పేరుతో ఓటర్ లిస్టులు తారుమారు చేస్తున్నారని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదన్నారు. పారదర్శక ఎన్నికల కోసమే కాంగ్రెస్ పోరాడుతుందన్నారు కేరా. ये संघर्ष जो राहुल गांधी जी ने शुरू किया है, इसीलिए किया है कि आजाद भारत में एक एक भारतवासी आजादी से सांस ले सके। फर्जी तरीके से वोट जोड़ना, फर्जी तरीके से वोट काटना, भारतीय जनता पार्टी का ये रंगे हाथों पकड़े गए हैं, उनकी चोरी रंगे हाथों पकड़ी गई है। और खास तौर पे बिहार में अगर ये एसआईआर नहीं शुरू किया जाता तो शायद इतना कुछ सामने भी नहीं आता जितना अब सामान्य नागरिक निकाल कर दे रहे हैं। బీహార్లో ఈసీ, బీజేపీ అక్రమాలపై పోరాటం కొనసాగుతోందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా రేపు ససారాం నుంచి ఓటు అధికార యాత్ర ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మహాగఠబంధన్ కూటమిలోని నేతలంతా పాల్గొంటారని తెలిపారు. బీహార్ అంతటా యాత్ర కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం అక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు తేజస్వి యాదవ్. सासाराम से हम लोग वोटर अधिकार यात्रा जो है उसकी शुरुआत कर रहे हैं। कल हम सब महागठबंधन के साथ ही रहेंगे, साथ में राहुल गांधी जी भी हम लोगों के साथ जो है यात्रा में कई दिनों तक हम लोग कई जिलों में हम लोग जाएंगे और इस यात्रा में लोगों को जो संवैधानिक अधिकार जो मिला हुआ है वोट देने का, हम लोगों की कोशिश है लोगों को जागरूक करें ताकि किसी भी मतदाताओं का जो है नाम न छूटे। ప్రధాని మోదీ 15 ఆగస్టు ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ గురించి ప్రస్తావించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఇది భారత స్వాతంత్ర్య పోరాటానికి జరిగిన ఘోర అవమానంగా అభివర్ణించారు. స్వాతంత్ర్య సమరయోధులను బ్రిటిష్ వారి కంటే ఎక్కువగా ఆర్ఎస్ఎస్ ద్వేషించిందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ పాటించే హిందుత్వ సిద్ధాంతం రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమన్నారు ఓవైసీ. ప్రధానమంత్రి 15 अगस्त के दिन 2025 में खड़े होकर आरएसएस की तारीफ करना, उनके 100 साल के मुकम्मल होने पर उनके बारे में प्रधानमंत्री ने देश को जो बताया है, मैं समझता हूं कि ये हमारी जंग आज़ादी की जद्दोजहद की एक बहुत बड़ी तौहीन हुई, इसलिए कि आरएसएस और उनकी जितनी तंजीमें हैं वो तो जंग आज़ादी में हिस्सा नहीं लिए। నాగాలాండ్ గవర్నర్ ఇలా గణేశన్ మృతికి ప్రెసిడెంట్ ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు సంతాపం ప్రకటించారు. తలకు గాయంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు గణేశన్. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. గణేశన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. అలాగే గణేశన్ మృతికి సంతాపం తెలిపారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. బీహార్లో ఓటర్ లిస్టుల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు వ్యతిరేకంగా శనివారం నుంచి ఓటు అధికార యాత్ర చేపట్టనున్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. 16 రోజుల పాటు 24 జిల్లాల్లోని 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగనుంది. అఖిల భారత కూటమిలోని అన్ని పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.